ఏం చెప్తామంటే సపోజ్ మీరు మార్నింగ్ 8కి లేస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారు యువర్ మీల్, నైట్ 8కి ఎండ్ చేస్తున్నారు. సో 12 అవర్స్ లేదు 10కి ఎండ్ చేస్తున్నారు. సో ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అర్లీగా పుష్ చేసుకోండి. ఓకే. సో వాళ్ళ బాడీ అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. సో 10కి ఫినిష్ చేసే వాళ్ళు డిన్నర్ 8:30కి, లేదంటే 8కి, లేదంటే నెక్స్ట్ 7కి, అలా ముందుకి పుష్ చేయడం. ఓకే. సో దట్ అది ఈవెన్చువల్లీ యువర్ బాడీ విల్ గెట్ యూస్ టు ఇట్. అండ్ మనం కూడా ఎక్కువ గంటలు ఫాస్టింగ్ ఉన్న ఫీలింగ్ మనకి సడన్గా రాదు. సో సడన్గా చేసే వాళ్ళు ఏం చేస్తారంటే చేసేటప్పుడు 15-20 డేస్ ఇట్లా స్ట్రిక్ట్గా చేసేస్తారు, తర్వాత వెళ్ళి ఏ బిర్యానీ పాయింట్లోనే కూర్చొని తినేస్తారు. సో దెర్ ఇస్ నో యూస్ కదా అలాంటప్పుడు. సో మనం ఏం సజెస్ట్ చేస్తామంటే మేక్ ఇట్ గ్రాడ్యువల్, స్లో ఇంప్రూవ్మెంట్. అలా ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు ఇంకొంచెం అంటే 14 అవర్స్ చేసే వాళ్ళని 15 అవర్స్ చేయమని, 15 అవర్స్ చేసే వాళ్ళని 16 అవర్స్ చేయమని, అండ్ 16 అవర్స్ చేసే వాళ్ళని 17 అవర్స్, అలా ఈవెన్చువల్లీ 1 డే దాకా దే కెన్ ఎక్స్టెండ్. సో ఒకేసారి ఇలా సడన్ గా చేయడం కంటే వీ అడ్వైజ్ దెమ్ టు గో ఇట్ గ్రాడ్యువల్. ఓకే. సో మన పేరెంట్స్ యూజ్ చేసినట్టు వాళ్ళు దేవుళ్ళని నమ్మి దాని గురించి అంటే వీక్లో ఈ రోజు తినము అని చెప్పి ఉపవాసాలు ఉంటారు. సో అది ఇది సిమిలర్గానే భావించవచ్చా, లేదంటే దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? లేదా అలా పేరెంట్స్ కూడా ఇప్పుడు ఏజ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక వీక్ అంతా తినకుండా మండే ఇంకా సాటర్డే చాలా మంది ఫాస్టింగ్ ఉంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేదంటే ఆ ఏజ్లో చేయకూడదని ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఒకవేళ చేస్తే ఫ్రూట్ లేదా లిక్విడ్స్ పైన ఏమైనా బేస్గా ఉండాలా? సో చెయ్యకూడదు అని నేను అనను. ఇఫ్ దే కెన్ డూ. కానీ నేను చెప్పినట్టు డయాబెటీస్ ఉన్న వాళ్ళు దే హ్యావ్ టు అవాయిడ్ ఫాస్టింగ్. అండ్ ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి అంటే చేయగలను అని అనుకున్నా కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఓకే. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు అండ్ మరీ పిల్లలు వాళ్ళందరూ ఇట్స్ నాట్ సజెస్టబుల్. 1 డే తినకపోవడం వల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు. ఇఫ్ దే కెన్ డూ, ఇఫ్ దే కెన్ ట్రై, దే కెన్ ట్రై. బట్ యాజ్ సచ్ సడన్ గా చేస్తూ ఉంటే దట్ దేర్ బాడీ షుడ్ కోఆపరేట్ కదా, అది వాళ్ళు మెల్లగా ప్రిపేర్ చేసుకొని దే కెన్ డూ.